హాయ్ అండి. హలో అందరికీ. ఈరోజు నేను పాతకాలపు నాటి కందిచారు చేస్తున్నాను. ఇది సమ్మర్‌లో మన హెల్త్‌కి చాలా మంచిదండి. మనం పాతకాలంలో మన అమ్మమ్మ వాళ్ళు మనకి చేసి పెట్టే రెసిపీ ఇది. ముందుగా నేనైతే కుక్కర్‌లో ఒక 2 కప్పుల కందులు తీసుకొని వాటర్ పోస్తున్నా. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. చూడండి, కందులు మంచిగా ఉడికినవి. ఇలా జల్లిలోకి వడకట్టుకోవాలి. ముందుగా అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ పోసుకొని అందులో తాలింపు గింజలు, ఒక ఎల్లిపాయ ముద్ద పచ్చగా దించుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. వెల్లిపాయ కొంచెం మగ్గినాక కొంచెం పసుపు వేసుకోవాలి. టేస్టీ కోసం కొంచెం ఇంగువ పొడి వేసుకోవాలండి. ఆ రెండు మంచిగా కలిసేదాకా ఇలా కలుపుకోవాలి. ముందుగా మనం తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఇలా మగ్గనిచ్చుకోవాలండి. మంచిగా కలుపుకొని ముక్కలు మంచిగా మగ్గినాక ముందుగా మనం తీసి పెట్టుకున్న కందిచారు పోసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకోవాలండి. ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ చారులో నేను ఒక 3 స్పూన్ల కారం వేసుకున్నానండి. టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కందిచారు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను, మంచి స్మెల్ కోసం. అలా వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి. చూడండి, చారు ఎలా మసిలిపోతుందో. చాలా కమ్మటి వాసన వస్తుందండి ఫ్రెండ్స్. చూడండి, చారు ఇలా మసులుతుంటే చక్కగా ఇలా కలుపుకోవాలండి. ముక్కలన్నీ మంచిగా ఉడకాలి కదా. ముక్కలన్నీ మంచిగా ఉడికితేనే చాలా టేస్టీగా ఉంటుంది చారు కూడా. మన సాంబార్లో ఎలా అయితే వేసుకుంటామో ఇందులో కూడా ముక్కలు అలానే వేసుకోవాలండి. లాస్ట్గా 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, వేడి వేడి కందిచారు రెడీ. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో తినాలి కానీ సూపర్. చూడండి, వేడి వేడి కందిచారు రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో తినాలి. ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.